नमः। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मतां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता। ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। 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 లలితా త్రిశతి సంహితా భాగంలో అంటే మంత్రభాగంలో ఇప్పటి వరకు మనం 4 శ్లోకాల్లో 3 శ్లోకాల్లో ఉన్న విశేషాలు తెలుసుకున్నాం. 3 శ్లోకాల్లో ఉన్న విశేషాలు అంటే 14 మంత్రాలు తెలుసుకున్నాం. అమ్మవారి నామాలు 14 నామాలు 14 మంత్రాలు. ఇప్పుడు చతుర్థ శ్లోకంలో 6 నామాలు వస్తున్నాయి, అంటే 6 మంత్రాలు. కకారంతో ప్రారంభమైనటువంటి ఈ నామాలు మొత్తం చతుర్థ శ్లోకంతో 20 నామాలు పూర్తవుతాయి, 20 మంత్రాలు. వాగ్భవగౌటంలో ఉన్నటువంటి మొదటి బీజాక్షరం కకారం. ఈ కకారంతో 20 నామాలు పూర్తవుతాయి. చతుర్థ శ్లోకం కలిదోషహర కంజలోచన కమ్ర విగ్రహ కర్మాదిసాక్షిణి కారయిత్రి కర్మఫలప్రద. కలిదోషహర కంజలోచన కమ్ర విగ్రహ 3 నామాలు. కర్మాదిసాక్షిణి కారయిత్రి కర్మఫలప్రద 3 నామాలు. మొత్తం 6 నామాలు. శ్లోకం చదివేటప్పుడు అనుష్ఠుప్ ఛందస్సు కనుక కలిపి చదివితే సులభంగా వచ్చేస్తుంది. కలిదోషహర కంజలోచన కమ్ర విగ్రహ కర్మాదిసాక్షిణి కారయిత్రి కర్మఫలప్రద అని 2 పాదాలు నామాలు కలిపి చదవచ్చు. పద విభాగం చేసుకుంటూ చదివితే ఇంకా బాగుంటుంది. కలిదోషహర కంజలోచన కమ్ర విగ్రహ కర్మాదిసాక్షిణి కారయిత్రి కర్మఫలప్రద. కలిదోషహర ప్రథమం, కంజలోచన ద్వితీయం, కమ్ర విగ్రహ తృతీయం, కర్మాదిసాక్షిణి చతుర్థం, కారయిత్రి పంచమం, కర్మఫలప్రద షష్ఠం. షట్పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 6 పదాలు ఉన్నాయి, అంటే 6 నామాలు ఉన్నాయి, 6 పదాలు, 6 మంత్రాలు. ఏమిటి విశేషం కలిదోషహర అంటే? పూర్వయుగాల్లో దోషాలు తక్కువగా ఉండేవి. కొత్త యుగంలో ధర్మం 4 పాదాలతో నడిచేది, దోషాలు ఉండేవి కావు. ఉన్నా చాలా తక్కువ, కనిపించేవి కావు. వెంటనే వాటికి ప్రత్యామ్నాయ పద్ధతులు తపస్సు జపం ఇలాంటివి చేసుకుని ఆ దోషాలను తొలగించుకునేవారు. త్రేతాయుగంలో ఒక పాదం తగ్గింది, అంటే దోషాలు కొంచెం ఎక్కువయ్యాయి, ప్రారంభమయ్యాయి. ద్వాపరయుగంలో 2 పాదాలే, అంటే దోషాలు సగం దోషాలు కనిపిస్తుంటాయి. ఇంకా కలియుగంలో ఒక పాదం మీదే నడుస్తుంది, అంటే దోషాలు ఎక్కువగా ఉంటుంటాయి. కలిదోషాలు చూస్తుంటాం కదా, 1 2 అనేక కలిదోషాలు. తల్లిదండ్రులు గౌరవించకపోవటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, సోదరుల మధ్య
భేదాభిప్రాయాలు రావటం, ఇవన్నీ కరిదోషాలే. ఈ కరిదోషాలను హరించే ఏకైక మంత్రం కరిదోషహరా అమ్మవారి మంత్రం. కలిదోషాలను హరించేటటువంటి దివ్యశక్తి స్వరూపిణి అమ్మవారు. కంజలోచన. కం జ. కం అంటే నీరు అని అర్థం. సంస్కృతంలో ఒక్కొక్క పదానికి అనేక అర్థాలు ఉంటుంటాయి, నానార్థాలు. కం అంటే జలము, జ అంటే ఉద్భవించేది. జలంలోంచి ఉద్భవించేది ఏమిటి? పద్మం. పద్మం వంటి లోచన నేత్రములిగిన వారు అమ్మవారు. విశాలమైనటువంటి నేత్రాలు, ఆహ్లాదకరములైన నేత్రాలు, కరుణించే నేత్రాలు అమ్మవారి నేత్రాలు. కంజలోచన. కమ్ర విగ్రహ. కమ్ర అంటే అందమైన. అమ్మవారి యొక్క సౌందర్యం ఎంత గొప్పదండి. సౌందర్య లహరిలో ఎంతో గొప్ప చెప్పారు శంకర భగవత్పాదుల వారు. ఆధ్యాత్మిక సౌందర్యం ప్రతి పదంలోనూ కనిపిస్తుంది, ప్రతి మంత్రంలోనూ కనిపిస్తుంది. అంచేత కమ్ర విగ్రహ అమ్మవారి యొక్క రూపం చాలా మనోహరమైనది. శిష్టులకు మనోహరం, దుష్టులకు భయంకరం. సదసద్రూపధారిణి. సద్రూపధారిణి, అసద్రూపధారిణి. మంచివారికి సద్రూపధారిణి రాజరాజేశ్వరి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి, మహాలక్ష్మీదేవి సద్రూపాలు. దుష్టులకు భైరవి, వారాహి, కాళీ, దుర్గా అసద్రూపాలు. యద్భావం తద్భవతి. కర్మాది సాక్షిణి. మనం చేసే ప్రతి కర్మకు అమ్మవారు సాక్షిభూతురాలు. ఎందుకు? నమః ప్రకృత్యై భద్రాయై అని చెప్పామో లేదా? ప్రకృతి స్వరూపిణి అమ్మవారు, పంచభూతాత్మిక. మనం చేసే ప్రతి పనికి పంచభూతాలు సాక్షులు. ఆ విధంగా అమ్మవారు మనం చేసే ప్రతి పనికి మంచిదైనా చెడ్డదైనా సాక్షిభూతురాలు అమ్మవారు. అది గమనించినట్లయితే తప్పు చేయం. అమ్మవారు గమనిస్తున్నారు అనే ఒక భావన ఉంటే ఎవరు తప్పు చేయరు. మనల్ని ఒకడు గమనిస్తున్నారంటే జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. ఎవరు మనం చుట్టలేదు కనుక స్వేచ్ఛ అయిపోతుంది. సాక్షి అమ్మవారే. కారయిత్రి. సంకల్పం మంచిదైనా చెడ్డదైనా అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో సద్భావన, సత్సంకల్పం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం లేకపోతే దుష్ట సంకల్పం కలుగుతుంది. అంటే కారయిత్రి అమ్మవారే. కర్త్రి అంటే చేసేవారు, కారయిత్రి అంటే చేయించేవారు. మనం మంచి పనులు చేస్తుంటాం, ఒక్కోసారి చెడ్డ పనులు చేస్తుంటాం. కారయిత్రి అమ్మవారే. అది గుర్తుపెట్టుకోవాలి. చేసేది ఆత్మరూపంలోనే అమ్మవారు, చేయించేది ప్రత్యక్షంగా కనిపిస్తున్న అమ్మవారు. మనలో ఆత్మరూపంలో ఉన్నారు, అక్కడ అష్టభుజి దుర్గా రూపంలో ఉన్నారు. కారయిత్రి అమ్మవారు. కర్మఫలప్రద. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు ఇస్తున్నారు, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలు ఇస్తారు. కర్మ ఫలితం ఎప్పుడూ మనం చేసే కర్మ మీదే ఉంటుంది. కర్మను బట్టి ఫలితం వస్తుంది. వేప చెట్టు వేప మొక్క నాటి మామిడికాయలు పూస్తాయనుకోవడం, మామిడికాయలు లభిస్తాయనుకోవడం తప్పు కదా. ఏ మొక్క నాటేమో దానికి సంబంధించిన ఫలాలే వస్తాయి. దుష్కర్మకు దుష్ఫలితమే, సుకర్మకు మంచి ఫలితమే, సత్ఫలితమే. అంచేత మనకు కలిగే సుఖానికి దుఃఖానికి కారణం ఎవరో కాదు, మన కర్మ ఫలితాలే. మన కర్మలే ఫలితాలు. మన కర్మలే. మనం మంచి పనులు చేస్తుంటే మంచి ఫలితాలు వస్తాయి. మామిడి విత్తనం నాటారు, మామిడి టెంక నాటారు, అద్భుతమైన మామిడి పండ్లు వస్తాయి. అంచేత కర్మ ఫలప్రద ఎవరు? అమ్మవారు. ఇవి 6 నామాలు అయ్యాయి. దీంతో మనకు కకారంతో మొదలైన నామాలు 6 వచ్చాయి. ఇంతకుముందు 13, 14 నామాలు, ఇవి 6 నామాలు. మొత్తం కకారంతో మొదలైన మంత్రాలు, కకారంతో మొదలైన నామాలు, అమ్మవారి నామాలు, అమ్మవారి మంత్రాలు 20 అయ్యాయి. అంటే వాగ్భవకూటంలో కా, ఏ, ఈ, లా, హ్రీం అనే 5 బీజాక్షరాల్లో కకారంతో ప్రారంభమైన మంత్రాలు 20 పూర్తయ్యాయి. అనంతర కార్యక్రమంలో మనం ఏ అనే అక్షరంతో ప్రారంభమైన మంత్రాలు అధ్యయనం చేద్దాం.